కార్తీక మాసం మొత్తం పూర్తయిందండి. ఈరోజైతే ఇంకా అమావాస్య అండి. మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఈ కార్తీక మాసం నెల రోజులు నేను చేసుకున్న పూజలన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తూనే వచ్చానండి. ఇంకా షార్ట్ వీడియో బిట్స్ అయితే ఇంకా కొన్ని మిగిలిపోయి అయితే ఉన్నాయండి. ఇంకా వాటిని కూడా చక్కగా మీకు షేర్ చేసేస్తున్నానండి. కార్తీక పౌర్ణమి రోజు మేము చలిలో లేచి గజగజ వణికే చలిలో దీపాలు ఎలా వెలిగించాము, ఇంకా అక్కడక్కడ వాయిస్ అంతా అలాగే ఉంచేసానండి. ఇంకా మేము పూజ చేస్తున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు అంతా వాయిస్ అలాగే ఉంచేసాను. ఫన్నీగా ఎంజాయ్గా ఉంటుందండి. మరి ఈ మార్గశిర మాసంలో అయితే గురువారాలు ప్రత్యేకమండి. ఇంకా గురువారాలను లక్ష్మీ వారాలుగా కొలుస్తారు. ఇంకా మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలకు ఇంకా ఒక పొద్దులు కూడా ఉంటారండి. మరి మేము ఈ కార్తీక మాసంలో చేసుకున్న పూజలన్నీ మిస్ కాకుండా మీరు చూసేయండి. ఆలస్యం అన్ని పూలు తెంపకరా, గోరెంటలు అన్ని తెంపకరా. వత్తులా అండి ఇవి మంచిగా తాల్చిన వత్తులు ఇట్లనే ఉంటాయి. అవి అట్టి వత్తులు ఉన్నట్టున్నాయి. కొడతావు. జై శ్రీరామ్ శుక్లామృతం విష్ణు శివర్ణం చక్రవర్ణం ధ్యాయే సర్వవిఘ్నం శాంతి. ఓం త్రయంబక అనేక శిశ సంపూర్ణ పీడామర్దమాయ మంగళాభిదేశకుచ్చరాభికేతుమః. హలో అండి, మొత్తానికి కార్తీక పౌర్ణమి రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పొద్దున్నే లేచి ఇలా సూర్యోదయానికి ముందే అయితే చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు వ్రతం ఉంది కదండి, అక్కడికి వెళ్ళాలి. అందుకే నేనైతే పూజ అంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా కరీంనగర్లో మా తోటికోడలు కూడా కంప్లీట్ చేసింది. ఇంకా మా పెద్ద అబ్బాయి వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మా తమ్ముడు సింగపూర్లో వాడు టెంపుల్కి వెళ్ళి ఇలా చక్కగా దీపాలు వెలిగించాడండి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అందరం అయితే ఇలా వీడియోస్ షేర్ చేసుకున్నామండి. ఇంకా నేను దీపం ఎలా వెలిగించానో వాయిస్ అంతా ఉన్నట్టుగా అలాగే ఉంచేస్తాను.